అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. తాడిపత్రి రాజకీయ రచ్చ, దాని తాలూకు సెగ మరోసారి అనంతపురం జిల్లా కేంద్రాన్ని తాకింది. పోటాపోటీ ఫిర్యాదులతో మరోసారి రాజకీయ వేడి రాచుకుంది. నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య జరుగుతున్న గొడవలు అందరికీ తెలిసినవే. ఇక్కడ దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న జేసీ కుటుంబానికి 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది. వైసీపీ హయాంలోని 5 ఏళ్లు జేసీ కుటుంబం సభ్యుల మీద పలు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ అప్పట్లో తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. ఇక ఆ 5 ఏళ్ల పాటు కేసులు ఎదుర్కొంటూ దాదాపుగా ఒంటరి పోరాటం చేశారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇక 2024లో పరిస్థితులు మారిపోయాయి. తిరిగి జేసీ చేతుల్లోకి అధికారం వచ్చింది. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కూడా అయ్యారు. సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరం పాటు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వలేదు ప్రభాకర్ రెడ్డి. సో కోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి ఎంటర్ అయినా ఇబ్బందులు మాత్రం తప్పలేదు. జిల్లా వైసీపీ నేతలంతా ఒక్కటై జేసీకి ఎదురు నిలబడ్డ తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను అడ్డుకుంటామని, ఆ విషయంలో రాజీ లేదంటున్నారు ప్రభాకర్ రెడ్డి అనుచరులు. పైగా పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డితో సహా మొత్తం 24 మంది లోకల్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మా టార్గెట్ అంటూ భారీ స్టేట్మెంట్ ఇస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సో ఆ 24 మంది తప్ప వేరే ఎవరైనా సరే ఊళ్ళో స్వేచ్ఛగా తిరగవచ్చు, ఎలాంటి ఎన్నికల్లో అయినా పోటీ చేయవచ్చని చెప్తున్నారు. కానీ హరిహరాదులు దిగి వచ్చిన ఈ 24 మంది విషయంలో మాత్రం నో కాంప్రమైజ్, వాళ్ళు పోటీ చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు మున్సిపల్ చైర్మన్. సో జేసీ అసలు ఎందుకు ఈ 24 మందిని టార్గెట్ చేశారంటే కథ చాలా పెద్ద అంటున్నారు స్థానికులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి వేధించడమే కాక తన ఇంటిపై దాడికి పాల్పడిన వారికి ఆయన మార్క్ చేశారట. సో ఆ 24 మంది వాళ్ళేనని చెబుతున్నారు. సో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డిలతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన 24 మంది ముఖ్య కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై గతంలో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి మంచం వేసుకొని పడుకొని మరీ వినూత్నంగా నిరసన తెలిపారు జేసీ. ఆయన తీరుపై జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద పెద్దారెడ్డితో పాటు వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. ఇక ఇప్పుడు మరోసారి ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేసిన ఆ 24 మంది కలిసి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు వైసీపీ ముఖ్య కార్యకర్తలు. కొన్ని రోజులుగా జరిగిన ఘటనలను వినతిపత్రం రూపంలో ఇచ్చారు. 24 మందిని టార్గెట్ చేశామని ఓపెన్గా చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు వైసీపీ నాయకులు. మరోవైపు ఇదే అంశంపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పేక్షావలితో పాటు మరికొందరు నాయకులు అదనపు ఎస్పీని కలిశారు. వైసీపీ హయాంలో ఆడ మగ తేడా లేకుండా దాడి చేశారని, కేసులు పెట్టారని వివరించారు. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే మేమెందుకు చూస్తూ కూర్చోవాలని నిలదీశారు. సో ఆ 24 మంది తప్ప వేరే ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చని, వారు వస్తే తాడిపత్రిలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని అంటున్నారు. ఇలా జేసీ ఆ 24 మంది అంటూ గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.